అప్రాప్రియేషన్ బిల్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు కన్సిక్యూటివ్గా 4వసారి వారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది 3వ పూర్తిస్థాయి బడ్జెట్. వారిని అభినందిస్తూ ఉన్నాను. అప్రాప్రియేషన్ బిల్లు అన్నప్పుడు బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంచనాలు, ఖర్చులు ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందాలి. అప్పుడే దాన్ని వినియోగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ బిల్లు ఆమోదం పొంది 1 ఏప్రిల్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా కన్సాలిడేట్ ఫండ్ నుంచి 1,49,646 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ సభ ఆమోదం పొంది అప్రాప్రియేషన్ యొక్క బిల్ పాస్ కావడానికి జరుగుతున్న చర్చ. గత 3 సంవత్సరాలుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానము, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, జరిగిన ఖర్చులు ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము ఈ కొత్తదనం ఏదో ఈ బడ్జెట్లో కూడా తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తే దానికి భిన్నంగానే మూస పద్ధతిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడము, అప్రాప్రియేషను బిల్లు ఆమోదం పొందడము, ఏమాత్రం కూడా కేటాయింపులకు, ఖర్చులకు మరి పూర్తి వ్యత్యాసంతో ఇది కొనసాగుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది చూస్తున్నప్పుడు వారు బడ్జెట్ చూసిన తర్వాత ఇది మోస్ట్ ఇన్అప్రాప్రియేట్గా ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉన్నది. ఒకసారి 2014-15 వారు బడ్జెట్లో 10 మాసాల కోసం 1,00,000 కోట్లు వారు బడ్జెట్ ప్రవేశపెడితే వారు చెప్పినటువంటి గణాంక వివరాలే 62,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిందండి. మరుసటి సంవత్సరం 2015-16లో 1,15,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే 85,000 కోట్లు మాత్రమే ఖర్చు అయినట్టుగా మరి సమాచారం. గత సంవత్సరం 2016-17 1,32,000 కోట్లతో భారీ బడ్జెట్లు ప్రతి ఏటా మనం ప్రవేశపెడతా ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1,00,000 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి విధంగా మనకు ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2017-18 సంవత్సరానికి 1,49,000 పై చిలుకు, అంటే మోస్ట్ అంబిషియస్ అండ్ అన్రియలిస్టిక్గా ఉంది ఫిగర్స్ చూస్తూ ఉంటే. ఈ రకమైనటువంటి వ్యత్యాసాలతో మనం ఈ అప్రాప్రియేషన్ బిల్లు కనుక ఆమోదం చేసుకున్నట్టయితే మీరు ఏదైతే ఈరోజు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారో, పలు సంక్షేమ కార్యక్రమాలకు కొత్తగా తెరలు తీశారు, అభివృద్ధి కార్యక్రమాలని లేదా కొత్తగా ఈరోజు గురుకుల పాఠశాలలని, ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి ప్లాన్స్కు బడ్జెట్ యొక్క కేటాయింపులకు, ఖర్చులకు తేడా వచ్చినప్పుడు, వ్యత్యాసం పెరిగినప్పుడు ఏ రకంగా ఇవి అమలులు జరుగుతాయి, ఇవన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం లేదా, ఇవన్నీ కూడా కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి లేదా. గత 2 సంవత్సరాలు కూడా మనం చూసాం. మన బడ్జెట్లు పరిశీలించినప్పుడు కూడా సంక్షేమం విషయంలో కూడా ఏ మేరకు కేటాయించి ఏ రకంగా ఖర్చు పెట్టారో కూడా మనం వాస్తవంగా అవన్నీ చూసాం. మనం మరి ఈ రకంగా 3 సంవత్సరాలుగా కేటాయింపులకు, ఖర్చులకు పొంతం లేకుండా ఉండడం వల్ల ఇది ఊహాజనితమైనటువంటి బడ్జెట్లు, అనుకున్నటువంటి కార్యక్రమాలు తలకిందులైపోతూ దీర్ఘకాలంగా మన నష్టం వాటిల్లేటువంటి ప్రమాదాలు మనకు కనబడుతుంది. ఒకసారి కనుక
నీటిపారుదల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మరి కేటాయింపులు మీరు సవరణ చేసినటువంటి ఈ యొక్క గణాంకాలు చూసినట్టయితే ఏ రకంగా అంచనాలు బారెడు కేటాయింపులు జానుడు అన్నట్టుగా మారుతుందో చూస్తూ ఉన్నాం. 2016-17లో పాలమూరు మరి ఏదైతే రంగారెడ్డి ఈ యొక్క ప్రాజెక్టుకు 7,860.39 కోట్లు కేటాయిస్తే దాన్ని సవరించి 2,850 కోట్లకు చేయడం. కాళేశ్వరము ప్రాజెక్టు కేటాయింపులు కూడా 6,280 కోట్లు చేసి 2,280 కోట్లు. దేవాదులకు 695 కోట్లు కేటాయించి సవరణ 590 కోట్లు. కాంతనపల్లి కూడా 200 కోట్లు కేటాయించి దాన్ని 155 కోట్లుగా సవరించడం జరిగింది. ఈ రకమైనటువంటి మరి బడ్జెట్ ఎస్టిమేట్స్కు రివైజ్డ్ ఎస్టిమేట్స్కు చివరికి ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఇంత తేడా అనేది అందుకని అది మోస్ట్ అన్రియలిస్టిక్గా ఉందనేటువంటిది ఆ భావనను వ్యక్తం చేస్తారు. మీరు 2015-16లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,40,683 రూపాయలుగా పేర్కొన్నటువంటి మీరు తలసరి అప్పును మాత్రం మీరు ఇందులో 40,000 రూపాయలు ఉందనే విషయాన్ని కూడా మీరు ప్రస్తావించలేకపోయినారు. అనగా అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏతావాత నికర తలసరి ఆదాయం 1,00,000 రూపాయలు మాత్రమే. మీరు 2016-17లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని 72,412.23 కోట్లుగా అంచనా వేశారు. కానీ సవరించినటువంటి అంచనాల ప్రకారము ఆదాయం ఎంత సమకూర్చుకున్నారంటే 58,636 కోట్లు, అనగా దాదాపు 14,000 కోట్ల, అంటే ఆల్మోస్ట్ 20% డిఫరెన్స్ మీ రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చ ఉన్నదంటే ఎంత వ్యత్యాసంగా ఉన్నదో ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను. 2016-17లో కూడా మీరు బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు 28,433.78 కోట్లు మీరు ప్రస్తావించి ప్రస్తుత బడ్జెట్లో మాత్రము 2017-18లో మాత్రము 43,862.67 కోట్లు మీరు ప్రతిపాదించడం జరిగింది. 28,000 కోట్ల నుంచి ఏకంగా 43,000 కోట్లు, అంటే ఇది దాదాపు ఆల్మోస్ట్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 55% ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందని చెప్పి మీరు ప్రతిపాదించారు. కానీ మళ్ళీ అదే బడ్జెట్లో మీరు ప్రస్తావించింది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో నామాత్రం పెరుగుదలగా మాత్రమే కనబడుతుందని చెప్పి మీరు ఆశ్చర్యంగా మీరు ప్రకటించింది. అంటే 55% అడిషనల్ రెవెన్యూ వస్తుందని చెప్పిన మీరే మళ్ళీ నామమాత్రం బడ్జెట్ మనకు కేంద్రం నుంచి వస్తున్న విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు వచ్చేటువంటి ఆదాయాల్లో మీరు చూపించిన ఆదాయ మార్గాల్లో భూముల అమ్మకాల ద్వారా ప్రతి ఏటా కూడా 10 నుంచి 11,000 కోట్లు ఆదాయం వస్తుందని చూపుతున్నారు. గతంలో రాలేదు, అంతకుముందు రాలేదు, భవిష్యత్తులో కూడా అంత డబ్బు వస్తున్నటువంటి మరి ఆ ఆలోచన కూడా లేదు, అవకాశం కూడా లేదని చెప్పి నేను భావిస్తాను. కరెంటు బిల్లు అదే రకంగా నల్ల బిల్లులో కోతలు విధించడం కూడా ఇవాళ సర్పంచ్లందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ గురించి మీరు గొప్పగా ప్రస్తావించారు. రాష్ట్రానికి నిరంతర విద్యుత్ అనేటువంటి ఈ యొక్క అంశం అనేది కేంద్రం చెలవ వల్లనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణము, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్కు 24,000 కోట్ల రుణాన్ని అందజేయడము, పర్యావరణ అనుమతులు ముఖ్యమంత్రి గారు సభలో స్వయంగా చెప్పారు. గతంలో ఏనాడు లేని విధంగా పర్యావరణ శాఖ మంత్రి కేంద్రంలో ప్రకాష్ జావడేకర్ గారు మరి ఈ యొక్క అనుమతులు మరి రికార్డు సమయంలోనే మనకు ఇవ్వడం వల్ల కూడా మనకు మేలు జరిగిందని, ఉదయ్ పథకంలో చేరుకోవడం వల్ల డిస్కంలో రుణభారం నుండి తప్పించడము, 4,000 కోట్ల నిధులు కూడా సబ్స్టేషన్ల కోసం విద్యుత్ లైన్ల కోసం మెరుగుపడంతో ఇవాళ ఉత్తర దక్షిణ పవర్ గ్రిడ్లు కూడా అనుసంధానం చేయడానికి కూడా వార్దా డిచ్పల్లి శంకర్పల్లి లైను 9,000 కోట్లతో వరూరా వరంగల్ లైన్ నిర్మించడం, మహబూబ్ నగర్లో 1000 మెగావాట్లతో సోలార్ విద్యుత్ పార్క్ను ఏర్పాటు చేయడం కూడా కేంద్రం యొక్క చొరవ అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఇవాళ నేషనల్ హైవేస్ గురించి చూసినట్టయితే ఇవాళ రాష్ట్రం అడిగిందే తడుగా 5,400 కిలోమీటర్లు ఇవాళ నేషనల్ హైవేస్. నేషనల్ యావరేజ్ కంటే కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఆ యొక్క దాన్ని అధిగమించిందంటే గతంలో లేని విధంగా 43,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. దానికి తోడు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతుందో జాతీయ రహదారిగా గుర్తించడానికి కూడా కేంద్రం ఇవాళ మనకు దానికి అనుకూలంగా ఇవాళ స్పందించడం జరిగింది. కాబట్టి అధ్యక్ష, ఈ రకంగా పట్టణాభివృద్ధి కోసం మన గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా
గ్రేటర్ వరంగల్కు 300 కోట్లు, ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు 100 కోట్లు, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు 100 కోట్లు చొప్పున 400 కోట్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. ఆ రకంగా ఇవాళ తెలంగాణ 40% అర్బనైజేషన్ కూడా దోహదపడుతున్నందుకు మరి కేంద్రం యొక్క చొరవని విషయాన్ని మర్చిపోకూడదు. ఈ రకంగా కేంద్ర సహకారంతో కూడా మనం 10 నిమిషాలు అయింది అధ్యక్ష, 10 నిమిషాలు అయింది అధ్యక్ష, 15 నిమిషాలు దాటింది కొంచెం ఫాస్ట్. కాబట్టి అధ్యక్ష, దీనికి తోడు మనము ఏదైతే ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న నేను ఈ యొక్క రామగుండం వెళ్ళడం జరిగింది, గోదావరికని, సింగరేణి కాలనీస్ యొక్క కార్మికుల సమస్యలు ఉద్యమ సందర్భంలో స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల బతుకులు ఏ రకంగా దారుణంగా ఉన్నాయి, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి చందనంగా మారిపోయింది, మన రాష్ట్రం మనకొస్తే, మన ప్రభుత్వం వచ్చినట్టయితే మీ జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పి ఈరోజు నల్ల బంగారంలో మరి ఏ రకంగా ఆ భూగర్భ కనుల్లో తమ చెమటను కూడా రక్తంగా మార్చి జాతి సంపదను సృష్టిస్తున్నటువంటి నల్ల సూర్యుల యొక్క జీవితాల్లో ఇవాళ ఎంత దారుణంగా మారినాయో. 3 సంవత్సరాలు అయినా కానీ ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా, ఇవాళ డిపెండెంట్ ఉద్యోగుల యొక్క మరి ఈ యొక్క భర్తీ విషయంలో, వారసత్వ ఉద్యోగుల భర్తీ విషయంలో మీరు ఆదరబాదరగా మీరు తీసుకున్న చర్య వల్ల, నిర్ణయం వల్ల ఇవాళ కోర్టు ఇవాళ మరి దాన్ని తప్పుపట్టే పరిస్థితి రావడం. మీరు ఆ రోజు చెప్పారు ఉద్యమ సందర్భంలో ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల మొత్తం తెలంగాణ ఒక బొందలగడ్డగా మారిపోతుందని చెప్పి. ఇవాళ మొన్న నేను భూపాలకి వెళ్ళాను, భూపాలపల్లి ఒక బొందలపల్లిగా మారిపోతుందని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీరు ఓపెన్ కాస్ట్ మైనింగ్ను ఆ రోజు మరి విభేదించి ఇవాళ లాభాల బాటలోకి తీసుకెళ్లాలి సింగరేణి కంపెనీ నెపంతో అదనంగా కొత్తగా మళ్ళీ 11 మళ్ళీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ తీసుకొస్తామని చెప్పడం ఏతుందో ఇది కూడా ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి ఇవాళ ఆ యొక్క సింగరేణి కార్మికుల సమస్య ఏతుందో వాళ్ళు నిజంగా తెలంగాణ సాధనలో వారు ఏ రకంగా ఆ సింగరేణి సైరన్ మోగించి ఈ యొక్క సమ్మెకు మనకు ఊపిరి పోశారో అటువంటి మరి కార్మికులు నిత్యం తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి వచ్చినట్టుగా సింగరేణి కార్మికులు భూగర్భంలోకి వెళ్ళి ప్రాణాలతో బయటికి వచ్చి ఏ రకంగా తమ జీవితాలను, ఈ శ్రమను ఏ రకంగా జాతి సంపద కోసం వారు దోహదపడుతున్నారో, ఈ డిపెండెంట్ ఉద్యోగుల విషయం అయితే కానివ్వండి, లేదా అనేక నిబంధనలు పెట్టి ఆ రోజు అనారోగ్య కాలంలో డిస్మిస్ అయిన కార్మికుల విషయంలో కానివ్వండి, లేదా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ సింగరేణి కాలనీస్ కొనసాగుతున్నారో ఈ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 జిల్లాలకు సంబంధించిన కార్మికులు నిన్న వేల సంఖ్యలో మరి ప్రభుత్వానికి మా గోడును వినిపించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి మరి తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతాను. వెల్ఫేర్ గురించి చాలా గొప్పగా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో. ఇది రీకన్స్ట్రక్షన్ స్టేటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూర్చుకున్నటువంటి ఈ రాష్ట్రం, 90% పైగా జనాభా ఉందని చెప్పినట్టు మీరు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పారు. ఎస్సీలకు మాత్రమే ఒక 50,000 కోట్లు, ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పారు. బీసీల కోసం 25,000 కోట్లు, 5,000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టా అని చెప్పారు. కాబట్టి ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది, మీరు ఇవాళ కొత్తగా ఎంబీసీ 1000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పాడు. కానీ వాస్తవంగా ప్రాత రికార్డు చూసినట్టయితే, ఈ 3 సంవత్సరాల యొక్క పనితీరు చూసినట్టయితే ఈ బీసీ వర్గాల్లో ఏమాత్రం కూడా నమ్మకం ఏర్పడలేదు, విశ్వాసం కలగటం లేదు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత బీసీలు ఈ ప్రభుత్వాన్ని గుర్తుకొచ్చారంటే భావన వాళ్ళలో కలుగుతుంది. 3 సంవత్సరాల్లో మీరు చెప్పిన దానికి భిన్నంగా వివరించి ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఎనలేనిటువంటి ప్రేమ మీరు ఒలకబోస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. మీరు ఇవాళ కొత్తగా ఈ బీసీ వర్గాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వాళ్ళని సైతం కూడా మరి ఈ యొక్క పాలలో భాగస్వామ్యం చేసేదానికి తగు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవాళ మీరు బర్రెలిచ్చినా గొర్రెలిచ్చినా ఇవాళ గీతా కార్మికులు ఇవాళ అడుగుతున్నాను, ఇవాళ ఆర్థిక మంత్రి గాని ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ పాటికే బీసీ వర్గాలు కుల వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలకు, ఈ గీతా కార్మికుల పేరు మీద సొసైటీలో ఉండే వాళ్ళకు నిర్దిష్టంగా 5 ఎకరాలు భూమిని ఇస్తే గానీ వారు తాటి చెట్టు పెంచుకోవడానికి ఆస్కారం లేదు. వనం పెరిగితే కానీ వాళ్ళ చెట్టు లేకపోతే కళ్ళు వచ్చే ఆస్కారం లేదు. అటువంటిది ఒక్క సొసైటీ కన్నా మీరు 5 ఎకరాలు భూమి పంపిణీ చేశారు అడుగుతున్నారు. మీరు బర్రెలిచ్చి, భూములిచ్చి, గొర్రెలిచ్చి భూములు ఇవ్వకుండా మరి ఈరోజు దాని ఆధునికరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకు ఆ యొక్క కులవృత్తిలో రాణించేటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఎంబీసీ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎంబీసీలు ఎవరంటే మీరు ఎగతాళిగా మాట్లాడారు. నేను కూడా అడుగుతున్నాను, ఇవాళ తమిళనాడులో బీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా 3 వర్గాలుగా ఇవాళ అక్కడ దాన్ని విభజించడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటి? బీసీలో ఈపాటికే క్యాటగరైజేషన్ ఏబిసిడి ఉంది, కొత్తగా ఈ అనేది దాన్ని అందులో కలపడం జరిగింది. మీరు ఇవాళ ఏబీసీ నుంచి అదనంగా తీసి ఎంబీసీని చేస్తారా? డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏదైతే సంచార జాతులు ఉన్నారో ఇవాళ వాళ్ళ జీవితాలు దుర్బలం, ఇవాళ వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ
వృత్తి చూసినట్టయితే ఇంకా ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎటువంటి మీరు ప్రణాళికలు రూపొందించకుండా ఇవాళ వాళ్ళను ఆ సంచార జాతరకు 5 కోట్లు గత బడ్జెట్లో కేటాయించారు. ఒక్క రూపాయినా మీరు ఖర్చు పెట్టని అడుగుతున్నాను. 5 కోట్లు మీరు కేటాయించి రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే సంవత్సరం 1000 కోట్లు ఎంబీసీలకు ఖర్చు పెడతామంటే ఏ రకంగా ఇది నమ్మశక్యం అవుతుంది? ఒకసారి మీరు ఆర్థిక మంత్రి గారు మీరు గత బడ్జెట్లో 2015-16లో ఎస్టీ కార్పొరేషన్కు మరి వారు ఏదైతే ఈ యొక్క ఆర్థికంగా వారికి మరి ఉపాధి కల్పించడానికి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య మరి ఎస్సీ కార్పొరేషన్లో 1,11,000 అయితే లబ్ధిదారుల సంఖ్య 13,000. ప్రభుత్వం చెల్లించాల్సిన 450 కోట్లు అయితే చెల్లించి 150 కోట్లు మాత్రమే. ఎస్టీకి 7,500 దరఖాస్తులు పెట్టుకుంటే లబ్ధిదారులు 4,000 మాత్రమే. 60 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటే 40 కోట్లు చెల్లించారు. బీసీ కార్పొరేషన్ పరిస్థితి చూస్తే 2014-15లో 1,50,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే ఉపాధి కోసము ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈరోజు మీరు లబ్ధిదారులను గుర్తించింది 12,000 మాత్రమే. ఆ 12,000 మందికి 1,230 కోట్లు మీరు చెల్లించాల్సి ఉంటే చెల్లించింది 60 కోట్లు మాత్రమే. 1,200 కోట్లు 60 కోట్లు చెల్లించి 1000 కోట్లు ఖర్చు పెడతామంటే మీరు ఈరోజు ఎట్లా నమ్మాలి? ఒకసారి మీరు దయచేసి చెప్పాల్సిన కోరుతున్నాను. 2015-16లో 1,32,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే మీరు గుర్తించిన లబ్ధిదారులు 14,000 మాత్రమే. మీరు లక్ష్మణ్ గారు ప్లీజ్ 10 నిమిషాలు అధ్యక్ష, 10 minutes అయిపోతుంది. ప్లీజ్ 5 minutes. నేను సబ్జెక్ట్ డివేట్ అయితేలేను. 5 minutes. దయచేసి 1,325 కోట్లు మీరు చెల్లించాల్సి ఉంటే చెల్లించింది ఎంత అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు? 30 కోట్లు మాత్రమే. బీసీల అభ్యున్నతి, బీసీల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతామంటే మీరు మాటలకు చేతులకు పొంతలేనటువంటి మరి ఈ వ్యవహారం కొనసాగుతూ ఏ రకంగా సాధ్యమని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్కు 2014, 15, 16 కలిపితే 2,700 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది 700 కోట్ల మాత్రం. ఇది సంక్షేమం, ఇది బడుగు వర్గాల సంక్షేమం, పేదల సంక్షేమం. ఆ పేదల యొక్క బడుగుల్లో జీవితాలు నింపుతామంటే ఇది మరి ఒకసారి మీరు దయచేసి నేను ఆలోచన చేయాల్సిగా నేను మీ ద్వారా కోరుతూ, నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు బీసీ కమిషన్ ఎంబీసీలను గుర్తించడానికి వాళ్ళ యొక్క జీవిత స్థితిగతులు, వాళ్ళ యొక్క మరి పూర్తిగా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎంత లోపల మీరు పూర్తి చేస్తారు, ఏ రకంగా 1000 కోట్లు ఖర్చు పెడతారు, కేటగరైజేషన్ పేరు మీద ఈ పార్టీకి రిజర్వేషన్లను గ్రూప్ వారీగా రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడి ఈ రకంగా ఎవరికి వారిగా ఉన్నప్పుడు ఎంబీసీలకు ఎంత రిజర్వేషన్ మీరు ప్రకటిస్తారు? ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ విషయంలో ఏం చేస్తారు? సంచార జాతులు పూర్తిగా ఎత్తివేస్తారా? అదే రకంగా ఫెడరేషన్లు గతంలో కూడా మీరు ప్రకటించారు. కుల వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలు ఫెడరేషన్ కొనసాగుతున్నాయి. ఆ ఫెడరేషన్ యొక్క అస్తిత్వాన్ని ఇవాళ పూర్తిగా ఎత్తివేస్తారా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా కొడుతూ, నిన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్ ఏదైతే ఉందో దారి మల్లుతున్నది. గతంలో ప్రభుత్వము దళిత సంఘాలు అన్ని విపక్షాలు ఉద్యమాలు చేసి ఒక క్లారిఫై చేయడానికే నేను అధ్యక్ష, ఎంబీసీల విషయంలో వాళ్ళ కులాలు ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నాయి అవి మనం దాంట్లోకి పోవడానికి కోసం ఎంబీసీలు అని చెప్పలే. ఏ కులాలైతే ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోకుండా సంచార జాతులుగా జీవిస్తూ ఉన్నారో ఆ సంచార జాతులకి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్న విషయం ఒకటి. రెండవది, ఇప్పటి వరకు ఏ ఫెడరేషన్లు అయితే ఉన్నాయో, ఇవాళ విశ్వకర్మ ఫెడరేషన్ కావచ్చు, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ కావచ్చు, రజక ఫెడరేషన్ కావచ్చు, భట్రాజుల ఫెడరేషన్ కావచ్చు, వాళ్ళకు కూడా బీసీల బడ్జెట్లో 2,300 కోట్లు గతంలో కేటాయిస్తే 5,000 కోట్ల పైచీలు కేటాయించి ఉన్నది. కాబట్టి ఆ కార్పొరేషన్లకు కూడా వాళ్ళకి ఏ స్కీమ్ డిజైన్ చేసుకుంటామో, ఏం ప్లాన్ చేసుకుంటామో వాళ్ళతో చర్చించుకొని అలకటి చేసేటువంటి ఆస్కారం ఉంది తప్ప మీరు ఎంబీసీల కోసం కమిషన్ వేసి ఎంబీసీల రిజర్వేషన్ అనేటువంటి దక్క అంత డీప్గా లేదు అధ్యక్ష. ఇది కేవలం ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం మాత్రమే, సంచార జాతుల కోసం 1000 కోట్ల రూపాయలు అందాజగా కేటాయించుకుంటున్నామని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. లక్ష్మణ్ గారు, నేను ప్రస్తావించింది కూడా ఆర్థిక మంత్రి గారిని చాలా డీప్గా వెళ్ళాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే ఇవాళ మీరు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు 12% తీసుకొస్తామంటున్నారు. కానీ ఇవాళ 44% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఆనాడు 30 సంవత్సరాల కింద మురళీధర్ కమిషన్ సిఫార్సులు చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 54% జనాభా. మీరు ఒక్క మాట
బీసీల యొక్క రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామనేటువంటి మనసు రాకపోవడాన్ని ఇవాళ బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి మిమ్మల్ని. ఇవాళ మీరు సంచార జాతులు అంటున్నారు. సంచార జాతులు 36 కులాలు ఉన్నాయి. 36 కులాలకు అదనంగా ఎంతమందిని ఎంబీసీ జాబితాలో చేర్చుతారో అది కూడా స్పష్టత ఇవ్వండి. కాబట్టి ఈ రకమైనటువంటి మీ యొక్క మరి గణాంకమైనటువంటి వివరాలతో మరి ఇవాళ బీసీలు సంతృప్తి చెందరు. వాళ్ళకి కావాల్సింది కేవలం ఇవాళ వృత్తే కాకుండా ఇవాళ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోవాలి. ఇవాళ రాజ్య అధికారంలో కూడా వారికి వాటా కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మీరు అడుగులు వేయండి. స్థానిక సంస్థల్లో మీరు ఇవాళ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామనే మాట మీరు ప్రస్తావించండి. అటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో 3 సంవత్సరాల తర్వాత ఏదో ఆషామాషకు మేము ఇవాళ 1000 కోట్లు ఇచ్చామంటే ఏ రకంగా అది సాధ్యమో కూడా మీరు గత బడ్జెట్ల యొక్క గణాంక వివరాలు ఖర్చు పెట్టి చెప్పడం జరిగింది. నిన్న మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మరలుతున్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని దారి మళ్ళించాయి. కాబట్టి సప్లాన్ చట్టం తీసుకొచ్చారు. సప్లాన్ చట్టం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 5 సంవత్సరాలు ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మనం రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడం వల్ల కూడా లాస్ట్ 10 మినిట్స్ అధ్యక్ష రూల్స్ ఫ్రేమ్ చేయడం వల్ల దయచేసి తీసుకొచ్చిన బిల్లును నేను మొన్న కొత్తగా తీసుకొచ్చిన బిల్లు నేను స్వాగతిస్తున్నాను. కానీ అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టంలో లొసుగులు ఉన్నాయి, దాన్ని పూర్తిగా సమూలంగా మారుస్తాం, మార్పులు తీసుకొస్తాం, పూర్తి వారికి న్యాయం చేద్దామన్నారు. కానీ మళ్ళీ నేను చూసినట్టయితే మొన్న నేను సభలో లేని కానీ తర్వాత పరిశీలిస్తే జనరల్ స్కీమ్స్ కూడా అందులో మీరు పొందుపరిచారు. జనరల్ స్కీమ్స్ పొందుపరచడం వల్ల ఎస్సీలకు న్యాయం జరగదు, ఎస్టీలకు న్యాయం జరగదు. ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం ప్రోగ్రామ్స్ మీరు అంతా తీసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా విద్య, ఉపాధి ఆ రకమైనటువంటి కార్యక్రమాలతో వస్తే కానీ మరి సాధ్యం కాదు. మళ్ళీ ఆ మిగిలిపోయినటువంటి బడ్జెట్ క్యారీ ఫార్వర్డ్ అనే మాట రాకుండా నిర్దిష్టంగా సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే ఏ రకమైన శిక్షను మీరు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పండి. తప్పితే మిగిలిపోయిన బడ్జెట్ మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టడానికి వెసులుబాటు అంటే అక్కడ వెసులుబాటు ఇచ్చినట్టు అవుతుంది. రెండోది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవాళ ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ డైరెక్టరు, దానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మినిస్టరు, ఈ రకంగా పూర్తి స్థాయి వాళ్ళకు కూడా మరి ఎస్సీ ఎస్టీల జీవితాల్లో నిజంగా వారికి పూర్తి మరి అభ్యున్నతి కోసం కావాలంటే ఈ అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పులు తీసుకురావాలి. రూల్స్ ఫ్రేమ్ చేయండి, టైం ఫ్రేమ్ క్రియేట్ చేయండి. చట్టం రక్షణ కల్పిస్తుంది కానీ అమల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా దయచేసి ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇప్పటికి కూడా ఆ బిల్లు మంచి బిల్లు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని అందులో ఉన్న లొసుగులు కూడా సరిదిద్దాల్సిందని కోరుతూ అధ్యక్ష, రెండవది తెలంగాణ ప్రజలు అందరినీ కూడా కలవరపరుస్తుంది. ఈ ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకోవడం ఏదైతే ఉందో ఏమాత్రం కూడా ఆరోగ్యకరం కాదు. మొదటి సంవత్సరం మీరు 11,000 చూపించారు మద్యం యొక్క ఆదాయ వనరులు, రెండో సంవత్సరం 14 అన్నారు, మొన్న 16 కోట్లు అన్నారు, వచ్చే సంవత్సరం 19,000 కోట్లు. మీరు ఒకసారి గమనించండి ఈ మద్యం సేవించడం వల్ల ఏ రకంగా తెలంగాణ అనర్థాలు దారిస్తున్నాయి. ఇవాళ రమ్య అనేటి ఒక అమ్మాయి ఇవాళ ఎవరైతే ఇవాళ యువకులు ఈ తాగుబోతులుగా మారుతున్నారో, మద్య పానీయాలకు బానిసలు అవుతున్నారో, ఇవాళ ఆ రమ్య ఆ తల్లి కడుపు కోత ఇవాళ మరి భరించలేం. ఇటువంటి అనేకమైన సంఘటనలు ఇవాళ హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నాయి. మీరు ఇవాళ ఏమంటున్నారు గోల్డెన్ అవర్స్ అని, హ్యాపీ అవర్స్ అని, 2 సీసాలకు 1 సీసా ఫ్రీ అని, ఈ రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్తో తెలంగాణను ఏ దిశలో మీరు తీసుకెళ్తున్నారు? దయచేసి మద్యాన్ని ఒక వనరుగా, ఆదాయ వనరుగా సమకూర్చుకునే విధానానికి స్వస్తి పలికి దయచేసి మీరు వెంటనే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. బెల్ట్ షాప్స్ మీద కఠినంగా వివరించాలి. లాస్ట్ 5 మినిట్స్ అధ్యక్ష, లాస్ట్ 5 మినిట్స్. ఐటీ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పారు. ఐటీ జోష్ అనేటువంటి ఒక శీర్షిక మనం చూసాం. కానీ వాస్తవంగా ఇవాళ గండిపేట్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్లో ఐటీ పార్కులు ఏర్పడతాయని చెప్పి మనం చాలా ఆశించాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా భూసేకరణ మొదలు కార్యక్రమాలు పూర్తి కాకపోవడం, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చింది, ఎంతమంది ఉద్యోగాలు కల్పించారు అనే విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈ 27 మాసాల్లో మరి దేశంలో అగ్రగామిగా ఉన్న చెప్పినటువంటి ఐటీ విషయంలో కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య విషయం అధ్యక్ష, ఇంతకుముందు చెప్పినట్టుగా 1,07,000 ఉద్యోగాలు. ఇవాళ నిరుద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు డిఎస్సి అడిగితే మరి గౌరవ మంత్రి గారు మేము గురుకుల పాఠశాల పేరు మీద మేము భర్తీ చేస్తున్నామని చెప్పారు. 3 సంవత్సరాలు డిఎస్సి నిర్మించలేదు. మొన్న నిర్వహించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఇప్పటి వరకు కూడా దాని ఫలితాలు రాకపోవడం, అందులో కూడా ఆ నిర్వహణలో కూడా కొన్ని తప్పులు జరగడం, ఈ రకంగా మరి ఈ యొక్క చదువుకున్నటువంటి ఈ యొక్క మరి యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా ఈ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పారు. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కూడా మొత్తం 18 ప్యాకేజీల్లో సింగిల్ టెండర్ మీద వర్క్స్ అలాట్ చేసి ఏ రకంగా టెండర్స్ బిడ్స్ పరిశీలిస్తే పారదర్శకతో మరి జరగలేనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాబట్టి ఈ భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టులను గ్లోబల్ టెండర్స్ పిలవకుండా అర్హత లేని కాంట్రాక్ట్స్ అర్హత కల్పించే విధంగా మరి విధి విధానాలు రూపొందించినటువంటి మరి అపవాదు ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీని మీద కూడా సర్వత్రా ఇవాళ చర్చనీయమైంది. ప్రభుత్వం పారదర్శకతో నిజంగా మరి అవసరమైతే ఈ ప్రాజెక్టులు అనేటువంటి అంశాల మీద వారు ప్రస్తావించినట్టుగా నిజంగా ఒక సభా కమిటీ కనుక వేసినట్టయితే వాస్తవాలు కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఏఎన్ఎంస్ వాళ్ళు ఈ సెకండ్ ఏఎన్ఎంస్ రెగ్యులేషన్ కోసం దాదాపు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అభద్రత ఉన్నారు. వారు అన్ని విధాలు కూడా రిజర్వేషన్ ప్రక్రియతో వాళ్ళు ఇప్పటికీ నియమితులైనప్పటికీ కూడా వారిని ఇంతవరకు కూడా వాళ్ళను రెగ్యులైజ్ చేయకపోవడం. రామగుండం నిన్న పోయినప్పుడు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పేరు మీద అనాథరైజ్ కన్స్ట్రక్షన్ పేరు మీద కొన్ని వేల రూపాయలు వాళ్ళ మీద ఇవాళ బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలు అక్కడ ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో కూడా అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టుగా మరి బకాయిలు పూర్తి స్థాయిలో మరి గత సంవత్సరాన్ని చెల్లించి మళ్ళీ ఈ సంవత్సరం అయ్యేటువంటి మరి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ లో పొందుపరచకుండా దాని ఉన్నత విద్యకు పేద వర్గాలను దూరం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి దాని మీద కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఈ అంచనాలు సవరించాల్సిన అవసరం అనేది. దానితో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మహాదేవ్పూర్ యొక్క వైల్డ్ లైఫ్ దాని మీద కూడా మరి అసలు ఎవరు దీనికి బాధ్యులో అసలు వ్యక్తిని అసలు దోషులు వెలికి తీయాలి. ఏమాత్రం దాపరికలు లేకుండా ఈ ప్రభుత్వం కఠినంగా వివరించాలనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా ఈరోజు మరి ఈ డిమాండ్ సందర్భంగా జర్నలిస్ట్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ విషయంలో 10th PRC బకాయిల విషయంలో కానివ్వండి, లేదా మీరు అడ్వకేట్స్ గతంలో ఏదైతే మీరు ప్రకటించారో వీటన్ని విషయాల్లో కూడా మరి ఏ రకంగా మీరు చెప్పేదానికి చేసేదానికి పూర్తిగా తేడా ఉంది. కాబట్టి దయచేసి ఈ డిమాండ్ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వ్యవసాయ రంగాన్ని కానివ్వండి లేదా ప్రాజెక్ట్స్ విషయంలో ఉన్నటువంటి అనుమానాలు కానివ్వండి, ఈ ఫీ రీయింబర్స్ కావాల్సినటువంటి ఈ యొక్క బడ్జెట్లో పొంపొందించడం కానివ్వండి, విద్యా వైద్య రంగానికి కావాల్సినటువంటి బడ్జెట్లు మరి ఆ మేరకు ఆ సవరణలతో బడ్జెట్ కనుక మీరు మరి ప్రస్తావించినట్టయితే ఆ సవరణ తీసుకొచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ అప్రోప్రియేషన్ బిల్లుకు సంబంధించే అవకాశం ఉంటుంది. లేనట్లయితే మీరు పెట్టేటువంటి బడ్జెట్లు ఏమాత్రం కూడా ఆమోదం కాదు, అంగీకారం కాదు. దయచేసి మీకున్నటువంటి ఆదాయ వనరులకు అనుగుణంగా మీరు ఆ యొక్క మరి బడ్జెట్లు సవరించుకొని ఈ యొక్క వర్గాలకు ఈ యొక్క శాఖలకు రూపొందించిన రీతిలో సవరణలు చేసుకోవాల్సింది కూడా భారతీయ జనతా పార్టీతో నేను కోరుతూ ఈ యొక్క అప్రోప్రియేషన్ బిల్లు సవరణతో కూడి మళ్ళీ ముందుకు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.